కళ్ళ ముందు చేతికొచ్చిన పంట ఎండిపోతుంది. వేలకు వేలు పెట్టుబడి పెట్టులు మట్టిపాలవుతున్నాయి. పొలాలను కాపాడుకునేందుకు స్తోమతకు మించి వేస్తున్న బోరుబావులు నెత్తిన గుదిబండ అవుతున్నాయి. చుక్క నీరు పడక ఎండుతున్న పొలాలను చూసి నిజామాబాద్లో అన్నదాతలు గోస పెడుతున్నారు. 10 ఏళ్లలో ఏనాడు ఈ కష్టాన్ని చూడలేదంటున్నారు. కన్నీరు మున్నీరవుతున్నారు. రైతుల కోసం కేసీఆర్ సర్కార్ మొదలుపెట్టిన 21 ప్యాకేజీ పనులు ఈ ప్రభుత్వం పూర్తి చేయాలని కోరుతున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని దర్పల్లి, సిరికొండ మండలాల్లో ఎండుతున్న పంట పొలాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దివాకర్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. యాసంగిలో ఎన్నో ఆశలతో వరి పంట సాగు చేసినటువంటి రైతులకు కష్టాలు ఎదురవుతున్నాయి. ఈ ప్రాంతమంతా కూడా బోరు బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. అయితే ఇక్కడ ఎటు చూసినా కానీ పంట పొలాలు ఇప్పుడు ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంది. పంటకు కావాల్సినటువంటి సమృద్ధి అయిన సాగునీరు అందక ఇప్పుడే చేతికొచ్చిన పంట పూర్తిగా నాశనం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎట్లా ఉంటుండే పరిస్థితి, ఇక్కడ నీరు ఎందుకు అందటం లేదు, గతంలో ఎట్లా ఉంటుండే, ఏమేమి మార్పులు వచ్చినాయని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు ఏం పేరు, అసలు ఎన్ని ఎకరాల్లో మీరు పంట వేశారు, ముఖ్యంగా భూగర్భ జలాలు తగ్గడానికి ఏం కారణం అనుకుంటారు? నా పేరు కోతి శేఖర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దుబాక గ్రామం. నాకు దాదాపు 10-15 ఎకరాలు పొలం ఉంటుంది కానీ ఏం లాభం, అసలు పొలము ఇప్పుడు ఏదో 5-6 ఎకరాలు వేసిన అందులోకి వెళ్ళి మినిమం 2.5 ఎకరాలు ఏం పనికి రాకుండా ఎండిపోయింది. అది కూడా ఈ పంట ఈ లాస్ట్ వరకు ఇంకేమున్న పరిస్థితి. నేను 70 బోర్బావులు తవ్వించిన. దుబాక గ్రామం దర్పల్లి మండలంలో ఒక మారుమూల గ్రామం, మరియు మారుమూల గ్రామం బోర్బావుల మీద ఆధారపడ్డ గ్రామం. మాకు ఎటువంటి సోర్స్ లేవు. పక్కనే ఉన్న రామడు ప్రాజెక్ట్ ఉంటుంది, ఆ ప్రాజెక్టు వాటరు దాదాపు, మరియు అది భీమ్గల్ మండలం చేంగల్ బడా భీమ్గల్ దాకా పోతుంది. కానీ పక్కనే ఉన్న మా దుబాక గ్రామం రాకపోవడం మా రైతుల ఆవేదన. ఇప్పుడు మొన్న కేసీఆర్ గారు 3 ఇంచుల పైప్ లైన్ తెచ్చి మాకు 21 ప్యాకేజీలా ఇక్కడ దాకా వచ్చింది. మాకు కొద్ది ఆశలుండే, ఈ ద్వారా మాకు 3 ఎకరాలకు పైప్ లైన్ వస్తే మా కేసీఆర్ గారు కృషి వల్ల ఇక్కడ దాకా వస్తే మేము బతుకుతామనే ఆశ ఉండే. కానీ అది మరి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, దాన్ని పునరుద్ధరణ పనులు చేస్తారా, లేకుంటే వాళ్ళు చేసిన పనులు మేమెందుకు చేయాలని పక్కకు పెడతారా మాకు అర్థం కావట్లేదు. దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలా. సీఎం గారు కానీ ఉన్న రూరల్ ఎమ్మెల్యే గారు దీన్ని పక్కకు పడేయకుండా, అంతా మన రైతులే, మన రైతులే కాబట్టి దీని మీద దృష్టి పెట్టి ఈ 21 ప్యాకేజీని పక్కకు వేయకుండా దీన్ని పునరుద్ధరిస్తే మా దుబాక రైతులు చాలా ఆనందపడతాం. లేకుంటే మేము ఇతర దేశాలకు వలస పోవడం చాలా అవుతుంది. ఎందుకంటే చూసినాం, ఇన్ని రోజుల దాకా చూసినాం. ఇప్పుడు మా పిల్లల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా మేము వలస పోవడం గ్యారంటీ. కాబట్టి మాకు ఏదో లేకుంటే ఈ 21 ప్యాకేజీ ఒకవేళ మీరు పునరుద్ధరణ పనులు చేయకొని ఎడల మా రామడు ప్రాజెక్టు పక్కనే ఉన్నది కాబట్టి దాని ఎత్తిపోతల పథకం ద్వారా మన దుబాక గ్రామానికి నీరు అందిస్తే అట్లా కూడా మా రైతులకు సేఫ్ అవుతుంది. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వంను, మన రేవంత్ రెడ్డి గారిని, మన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారిని మా రైతుల పక్షాన కోరడం. ఎందుకంటే మాది బాగా ఇబ్బంది ఉన్నది పరిస్థితి. దయచేసి మాకు ఈ పునరుద్ధరణ పనులు కొనసాగిస్తూ మా గ్రామాన్ని ఆదుకోవాలని, లేకుంటే రాబోయే కాలంలో మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి దీన్ని గమనించాలని కోరుతున్నాను. భూగర్భ జలాల పరిస్థితి ఎట్లా ఉంది, బోర్లు ఎట్లా వస్తున్నాయి, కరెంటు విషయంలో ఎట్లాంటి మార్పులు వచ్చినాయి? కరెంటు విషయము భూగర్భ జలాలు చాలా తగ్గిపోయినాయి. ఒక 5 నిమిషాలు పోస్తే 20 నిమిషాలు మగ్గుతుంది. ఆ పోసినంతసేపు ఒక బిందె కూడా నిండటం లేదు. మరియు మినిమం అంటే భూగర్భ జలాలే మాకు అడుగంటిపోయినాయి. దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలా, లేకుంటే మాతో మేము చూసుకోబడుతుంది. రాబోయే కాలంలో మాకు ఇబ్బంది అవుతుంది. యువ రైతులు కూడా మనతో పాటు ఉన్నారు. అంటే చెప్పండి, దాదాపు ఎన్ని ఎకరాలు పంట ఇట్లా ఉంది? మీ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది? అవును సార్, ఈ చుట్టుపక్కల పరిస్థితి మొత్తం ఈ విధంగానే ఉన్నది. దాదాపు మేము 500 ఈ పక్కన 500 ఎకరాలు వేసినా కూడా ఒక 200 ఎకరాలు కాలి కోతకు వస్తుంది. మిగతా 300 ఎకరాలు ఎండిపోవడం జరుగుతుంది. మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందా? ఇట్లా అధికారులు మీ దగ్గరికి రావడం? మేము దాదాపు ఎట్లా అంటే ఎప్పుడైనా సరే ఇట్లాంటి జరుగుతుంది అనేసి ఒక నెల ముందే వేసుకున్నాము. మరియు ఎట్లనంటే వరి తొందరగా అచ్చడిదే కూడా వేసినాము. అయినా కూడా భూగర్భ జలాలు జల్దీ ఎత్తడం వల్ల
మాకు ఈ పరిస్థితి వచ్చింది. దగ్గర దగ్గర బాగా మేము పెట్టిన ఖర్చులకు ట్రాక్టర్లకే కానీ దున్నులకే కానీ ఈసుంటి ఖర్చుల కూలీలకు అవిటికే సరిపోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎండిన పంటను ఏం చేస్తారు, ఎట్లా, ఎంతవరకు, దాదాపు ఎంత మేరకు నష్టం? ఎండిన పొలాన్ని అది అంతే పశువులకే చేయడము, అట్లనే వదిలేయడం. ఇక గొర్రెలకు పశువులకు మేతకు అదేవిధంగా ఉట్టిగా ఇచ్చేయడం జరుగుతుందండి. మీరు ఎన్నో ఏళ్ళుగా వ్యవసాయం చేస్తున్నారు, అంటే ఇట్లాంటి పరిస్థితి మరీ భూగర్భ జలాలు ఇంతగానం తగ్గిన పరిస్థితి ఎప్పుడన్నా చూసిరా? ఈసారి ఎందుకు అంతగానం తగ్గింది? ఈసారి నేను దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి నేను ఎడ్యుకేషన్ చేసి నేను దాదాపు డిగ్రీ చేసి ఇప్పుడు వ్యవసాయం చేయబట్టే 10 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇంత అద్మానంగా నేను ఎప్పుడు చూడలే. ఎందుకంటే మేము వేసింది కూడా ఒక జనవరిలో వేసేది డిసెంబర్ 1కి వేసినాం. ఒక నెల రోజుల ముందు మళ్ళీ మరియు పంట కూడా ఒక 20 రోజుల ముందు వచ్చే క్రాప్ వేసినాం. మాకు ఖచ్చితంగా చేతికి వస్తుంది ఈసారి, ఖచ్చితంగా మేము పొలం పండుతుందని ధీమాతో వేస్తే ఇంకొక 2-3 తడిలు అయితే అయిపోయే పరిస్థితి ఉంటే ఇది ఇట్లా దాపురించింది. చాలా ఇబ్బంది ఉన్నది మాకు. రైతుల ఆవేదన ఇది మనం చూడవచ్చు. ఇక్కడ పంట పొలాలను మనం సిరికొండ దర్పల్లి మండలంలోని ఏ గ్రామంలో చూసినా కానీ ఇదే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా బోరు బావుల పైన ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఈ 7 భూగర్భ జలాలన్నీ అడుగంటుతున్నాయి. అధికారులు కూడా నివేదికలు ప్రభుత్వానికి అందజేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 81 ఫీడోమీటర్ కేంద్రాలు ఉన్నాయి. ఈ ఫీడోమీటర్ కేంద్రాల ద్వారా భూగర్భ జలాల పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తుంటారు. ఇందులో ముఖ్యంగా దర్పల్లి, భీమ్గల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూగర్భ జలాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గతంలో 21 మీటర్ల లోపల ఉన్నటువంటి భూగర్భ జలాలు ఇప్పుడు 27 దాదాపు 27 మీటర్లకు పైగా కూడా కిందికి పోవడం జరిగింది. అంటే పక్కనే ఉన్నటువంటి చెరువుల్లో నీరు లేకపోవడం కానీ, ప్రణాళికాబద్ధంగా చెరువులను నింపకపోవడం వంటి పరిస్థితుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ప్రాంతాలను, ఈ బోరుబావులపై ఆధారపడి చేస్తున్నటువంటి వ్యవసాయానికి సంబంధించిన ఈ ప్రాంతాలను గత ప్రభుత్వం దృష్టి సారించింది. వీరికి సాగునీరు సమృద్ధిగా అందించాలనే ఉద్దేశంతో 21 ప్యాకేజీ కింద ఇక్కడ పైప్ లైన్ కూడా ఇక్కడికి ఏర్పాటు చేసింది. అటు కప్పలవాగుతో పాటు ఇతర ప్రాంతాల నుంచి, రామడుగు ప్రాజెక్ట్ నుంచి ఇక్కడ వరకు రైతుల పంట పొలాలకు నేరుగా సాగునీటి పైప్ లైన్ వచ్చే విధంగా ఏర్పాటు చేసింది. ఆ పనులు కూడా దాదాపు 80% పూర్తయ్యాయి. మరో 20% పూర్తి చేస్తే పంట పొలాలకు నీరు వచ్చేటువంటి పరిస్థితి ఉందని రైతులు చెప్తున్నారు. ఆ ప్రాజెక్టు బృహత్తర ప్రాజెక్టు, దానిని కంప్లీట్ చేయాలని చెప్పి పక్షపాతం చూపించకుండా రైతులకు ఉపయోగపడేటువంటి ఈ పైప్ లైన్ పనులను పూర్తి చేయాలని చెప్పి రైతులు వేడుకుంటున్నారు. ముఖ్యంగా ఈ నిజామాబాద్ రూరల్లోని సిరికొండ, దర్పల్లి మండలాలకు సంబంధించినటువంటి రైతుల ఆవేదనను పట్టించుకోవాలి. ఎండిపోతున్నటువంటి పంటలను చూసి తమను ఆదుకోవాలని చెప్పి అంటున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా తమను పలకరించిన పరిస్థితి లేదని చెప్పి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని రూరల్ నియోజకవర్గంలో 2 మండలాల్లో ఎక్కడా చూసినా కానీ ఎండిన పంటలే మనకు దర్శనమిస్తున్నాయి. ఈ ప్రాంతంలో రైతులు ఏపిస్తున్నటువంటి బోరుబావుల పరిస్థితి చూస్తే భూగర్భ జలాలకు సంబంధించినటువంటి దయనీయ పరిస్థితి మనకు అర్థమవుతుంది. ఎక్కడ ఏ పంట పొలం దగ్గర చూసినా కానీ 4-5 బోర్లను ఈ మధ్యనే వేసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కనీసం చేతికొచ్చినటువంటి పంటను రక్షించుకునేందుకు వారు పడరాని పాటలు పడుతున్నటువంటి పరిస్థితి. 500 నుంచి 600 ఫీట్ల వరకు కూడా బోర్లు వేసినా కానీ చుక్క నీరు రానటువంటి పరిస్థితి ఉంది. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటుకోవడంతో నీరు పైకి రాక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. చెప్పండి అంటే ఇది ఎప్పుడు వేయించారు? ఇట్లా మనకి ఎక్కడ చూసినా ఇట్లాంటి ఎందుకు అనిపిస్తుంది? ఇది వారం 4 నుంచి 5-6 రోజుల కింద వేసినాము. ఈ నెలలో ఒక్కొక్క రైతు 3 నుంచి 4 బోర్లు వేయడం జరుగుతుంది. 2 ఎకరాలు ఉన్న రైతు కూడా 3 నుంచి 4 బోర్లు వేయడం, అది కూడా 400 నుంచి 500-600 ఫీట్లు లోతు కొట్టిన ఒక ఇంచు కూడా నీళ్లు రావడం లేదు. ఈ దాదాపు ఈ నెలనే దాదాపు ఒక 200 నుంచి 300 బోర్లు ఈ ఏరియాలో వేయడం జరిగింది. ఒక్క బోర్ కూడా సక్సెస్ కాలేదు. మరియు మళ్ళీ ఒకటి ఏంటంటే రైతు భరోసా కింద ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం మనకు సంవత్సరానికి గత ప్రభుత్వం 10,000 ఇస్తే ఈ ప్రభుత్వం 15,000 ఇస్తా అని చెప్పి నేను ఎక్కగానే 15,000 ఇస్తా అన్న రేవంత్ రెడ్డి గారు
మన ముఖ్యమంత్రి గారు ఇప్పటిదాకా రైతు భరోసా కింద ఆ పాత ఉన్న 10,000 కూడా కాదు, ₹1 కూడా ఇవ్వకపోవడం మా రైతులకు చాలా కలిసివేస్తున్న విషయం. ఎందుకంటే ఇంత ఆ పెట్టుబడి వస్తేనా అని రైతులకు మందు సంచులకు లేకుండా కైకిలోకి ఏదో అవుతుంది. అదే గత ప్రభుత్వం స్టార్టింగ్ జనవరి 10 తారీఖు వరకునే మన ఖాతాలో జమ చేసిన సందర్భాలు ఉండే. ఇప్పుడు ఈ పంట కోతకు వచ్చినా కానీ మళ్ళీ నెక్స్ట్ సీజన్ చాలా అయినా కానీ ఒక సీజన్ డబ్బులు వేయకపోవడం రైతులకు బాధ కలిగించిన విషయం. మీరు చెప్పండి, అంటే దాదాపు ఎన్ని వందల మీటర్ల లోతుకు తవ్విపిస్తారు బోర్లు? ఎంత నీరేమైనా పడుతుంది? ఒక్కొక్క బోరు వేయాలంటే 400, 500 దాకా కొట్టిస్తున్నాం. ఒక్క ఇంచు నీళ్ళు వెళ్తలేవు. ఇప్పుడు 23 వేసిన 2 ఎకరాలకు 1 ఇంచు నీళ్ళు లేదు, మొత్తం ఎండిపోతున్నది. ఇక అస్సలు నోట్లోకి వచ్చేటప్పుడే రైతు బంధు ఇప్పుడు ఇంతకుముందే అది అత్తే ఏదో కైకిలకో మందులకో తెచ్చుకుంటుంటాం. 20 ఏం లేదు ఇక రేవంత్ రెడ్డి గారు. మరి ఇప్పుడన్నా మాకు అదేదన్నా ఇస్తే ఇంత ఏదన్నా ట్రాక్టర్లకో బిక్టర్లకో అవి వేసిన ఇటుకన్నా అవుతాయి. మరి మొత్తం పొలం ఎండిపోయింది. 3 బోర్లు వేసినాం, ఒకటి 500, ఒకటి 300, ఒకటి 400, 3 బోర్లు వేసినాం. ఈ బోర్లు వేయడానికి ఎంత ఖర్చు వస్తుంది? మీ పెట్టుబడి అంటే ఎట్లా గిట్టుబాటు అవుతుందా? ఇప్పుడు పంటలన్నీ కూడా పూర్తిగా నాశనమైనటువంటి పరిస్థితి. నాశనం అయినట్టే. ఇప్పుడు ఇక అవన్నీ బాకీలు తీసుకురావాలా, బాకీలు తెచ్చి ఇచ్చేటోళ్ళకి ఇవ్వాలా. ఇది ఇప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇక మా పిల్లలకు మాకు ఇప్పుడు అంతా ఎండిపోయాయి నోట్లోకి వచ్చినాక. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ట్రాక్టర్ వాళ్ళు కైకిల్ వాళ్ళు ఊకుంటారా? అంత బాకీ తెచ్చి పెడితే వాళ్ళకి నెట్ ఇచ్చేస్తుంది. ఒక్క బోర్కు 50,000. ఇక పంట పొలాల్లో మనకు బోర్లు కనిపిస్తున్నాయి కదా, అవి పోస్తున్నాయా? అట్లా ఎట్లా ఉంది పరిస్థితి? పోతలేవు. పోయకనే ఇవన్నీ ఎండిపోయాయి. ఇట్లా వేస్తే 3 పొక్కలు వేసిన 500, 600 ఆశ అంతా ఇప్పుడు నోట్లోకి వచ్చింది అని అంత పెట్టుబడి పెడితే ఇప్పుడు ఏమిటి పనికిరాదు. పశువులకే ఇది. ఇది మొత్తం మీద రైతులు పంటను రక్షించుకునేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే తాహతకు మించి కూడా బోరు బావులు తవ్విస్తున్నా కానీ చుక్క నీరు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలో కూడా మొత్తం ఎక్కడ చూసినా కానీ భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటికి పోయినాయి. దాదాపు 27 మీటర్ల లోతుకు వెళ్ళిపోయినట్లు అధికారులు కూడా నిర్ధారించారు. ఇక్కడ ఉన్నటువంటి రైతులను ఆదుకోవాలి, వారికి నష్టపరిహారం విషయంలో స్పందించాలి, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని చెప్పి కూడా వారు వేడుకుంటున్నారు. వీడియో శ్రీకాంత్తో దివాకర్, టీ న్యూస్, నిజామాబాద్.